ఆర్టీసీ కార్మికులు అనేక సమరశీల పోరాటాలు చేసి అనేక హక్కులు కాపాడుకున్నారు, సమస్యలు పరిష్కరించుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ పోషించిన పాత్ర యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా ఇప్పటికి మర్చిపోదు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళని మార్చాలని చెప్పి ఆనాడు ప్రతిపాదన చేసిండ్రు. కానీ అమలు కాలే. 2023లో ఆనాటి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ జీవో ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఈనాటికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక అపాయింటెడ్ డేట్ పెట్టుకొని, డేట్ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళ కళ అయితే ఉందో సాకారమైందని చెప్పి భావించారు. కానీ అది కాకపోయేసరికి వెంకన్న గారి నాయకత్వంలో మరోసారి ఆర్టీసీలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కలిసి ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చి ఇవాళ సమ్మె చేస్తున్న విషయం యావత్ తెలంగాణ ప్రజానికంలో ఇవాళ మళ్ళీ ఆలోచన వస్తా ఉంది. అయ్యో, ఆర్టీసీ కార్మికులంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులు పరిణించింది కదా, వాళ్ళకు మంచి జీవితాలు, మంచి జీతాలు, ఉద్యోగ భద్రత దొరికింది కదా అని చెప్పి భావిస్తున్న ప్రజానికానికి మరోసారి ఈ ప్రభుత్వం చేసిన మోసం ఏందో అర్థమైతా ఉంది.